హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేక్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వంకాయ బంగాళదుంపతో ఏపుడు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, తక్కువ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీ. అండ్ పప్పులకు కానీ, సాంబార్లకు కానీ, రసంలోకి కానీ, దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా వాడుకోవడానికి పర్ఫెక్ట్ రెసిపీ. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్దానండి. నేను ఒక 4 వంకాయలు అలాగే 4 బంగాళదుంపలు మీడియం సైజు తీసేసుకున్నాను. మీరు క్వాంటిటీని తగ్గట్టుగా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసేసుకోండి. మనం వంకాయలు కట్ చేసుకుంటాం కదా, వంకాయలు యాడ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ వాటర్ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వంకాయల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ సైజు ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. అన్ని ముక్కల్ని అలానే కట్ చేసేసుకోండి. మనం చూడండి, ముక్క ఈ సైజు ఉండేటట్టు చూసుకోండి. వీటన్నిటిని ఇలా వాటర్లో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి అలా కలిపి పక్కన వచ్చేసేయండి. ఇప్పుడు బంగాళదుంపలను కూడా ఇలా నీట్గా చిక్కు తీసేసేసుకొని వీటిని కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్నవిగా కట్ చేసుకుంటే కూర అంతా అలా ముక్కలుగా కాకుండా మెత్తగా అయిపోయినట్లు అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ సైజు ఉండేటట్టు చూసుకొని కట్ చేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు నేను కొంచెం చింతపండుని వాటర్లో యాడ్ చేసి నానబెట్టుకుంటున్నాను. ఫ్రైకి చివరిలో అవసరం అవుతుంది. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అని చూద్దానండి. ప్యాన్ పెట్టేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసి ఇందాక మనం తరిగి పక్కన ఉంచుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, వాటిని కూడా యాడ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ప్రతి 2 నిమిషాలకి ముక్క అనేది అడగంటకుండా ఇలా కలుపుతూ కొంచెం పైన ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఆయిల్లోంచి తీసి పక్కన ఉంచేసేయండి. ఈ కూరకి కాస్తంత ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎప్పుడు కదా, అందుకని చెప్పేసి దానికి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. అలా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన ఉంచేసి అదే నూనెలో కొంచెం తాలింపు గింజలు, అలాగే ఒక ఎండుమిరకాయ, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి అవి చిటపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని వేగనిచ్చేసేయండి. ఆనియన్స్ ఎప్పుడైతే ఇలా లైట్గా మెత్తబడిపోతాయి కదా, ఇలా మెత్తబడినప్పుడు నేను కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ది అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాన్ని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి పచ్చివాసన పోయిందాకా ఇప్పుడు మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా వంకాయలు, వాటర్లో యాడ్ చేసి వాటిని కూడా యాడ్ చేసేసి ఇందాక ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా బంగాళదుంపలు, వీటిని కూడా యాడ్ చేసి అట్లా 2 చక్కగా నూనెలో కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అనేది యాడ్ చేయండి. ఎందుకంటే మనం వంకాయ ముక్కలకి వాటర్లో ఉప్పు యాడ్ చేసాం, బంగాళదుంపలు వేయించేటప్పుడు దాంట్లో కూడా ఉప్పు యాడ్ చేసాం కదా, అందుకని కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. చూసి ఉప్పు యాడ్ చేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చేసేయండి. ఇలా మూత పెట్టడం వల్ల ముక్క అనేది తొందరగా మగ్గుతుంది. తాపకు ఒకసారి అలా మూత తీసేసి చక్కగా కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే వంకాయ బంగాళదుంప అనేది చక్కగా లోపల మగ్గిపోతుంది. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం మీరు అటు ఇటుగా అడ్జస్ట్ చేసేసుకోండి. నేను కొంచెం స్పైసీగా ఉండడం కోసమని ఎక్కువ కారం యాడ్ చేస్తున్నాను. అవి 2 కూడా చక్కగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గని చేసేసుకోండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండటం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూడండి, చక్కగా ముక్కకు కూడా కారం అనేది పట్టేసింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా చింతపండు వాటర్ అనేది యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేయకండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. అందుకని నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి 1 నిమిషం పాటు అలా మగ్గనిచ్చేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిటికెడంతా గరం మసాలా చివర్లో యాడ్ చేస్తున్నాను. కర్రీ అంతా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా 1 సెకండ్ అలా వేడవనిచ్చేసేసి ఇప్పుడు ముక్క మెత్తబడిందా లేదా, చక్కగా లోపల కుక్ అయిందా లేదా అనేది చూస్తున్నాను. చూడండి, వంకాయ అయితే చక్కగా కుక్ అయిపోయింది, బంగాళదుంప కూడా నీట్గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన దాన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా. ప్రాసెస్ అంతా లోలో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టి కుక్ చేసుకుంటే టేస్టీ అయిన వంకాయ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. చివరికి కాస్తంత కొత్తిమీర చల్లేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్తంత పప్పు వేసుకొని దీన్ని కనుక సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, పక్కాగా బాగుంటుంది. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు.